సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం టైప్ 5 డయాబెటీస్ గురించి, ఈ రకమైన డయాబెటీస్ రావడానికి గల కారణాల గురించి, ముఖ్యంగా మన దేశంలో ఈ డయాబెటీస్ పెరగడానికి గల కారణాల గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు టైప్ 5 డయాబెటీస్కి ఉన్న చికిత్సలు ఏమిటో చూద్దాం. టైప్ 5 డయాబెటీస్ అనేది ముఖ్యంగా పోషకాహార లోపం వల్ల తలెత్తే డయాబెటీస్. బాల్యంలో దీర్ఘకాలిక పోషకాహార లోపం అనుభవించిన పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఈ డయాబెటీస్ ఉన్న పిల్లలు పీలగా ఉంటారు. శరీరానికి అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు, ఐరన్ మరియు కొన్ని విటమిన్లు వంటివి స్థిరంగా లేనప్పుడు అవి ప్యాంక్రియాస్ యొక్క సాధారణ పనితీరును ప్రభావితం చేస్తాయి. అటువంటి వారికి టైప్ 5 డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది సాధారణంగా టైప్ 1 మధుమేహం లాగానే దీనిలో కూడా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. కానీ కీటోన్యూరియా లేదా కీటోసిస్ అభివృద్ధి చెందకపోవచ్చు. దీని చికిత్సగా ముందుగా చెప్పుకోవాల్సింది పోషకాహార లోపాన్ని సరిదిద్దడమే. తగిన పోషకాహారాన్ని అందించడంతో పాటు అవసరమైతే దీని కొరకు ఇన్సులిన్ కూడా వాడుకోవాల్సి ఉంటుంది. మన దేశంలోని మధుమేహ రోగుల్లో 5% పైగా టైప్ 5 బాధితులు ఉంటున్నారని ఒక అంచనా తెలుపుతోంది. గర్భిణీ క్షేమంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. ఎదిగే పిల్లల భోజనంలో విలువైన పోషకాలన్నీ, పెంపకంలో నాణ్యమైన జీవనశైలిని భాగం చేయాలి. భోజనంలో బాదం, పిస్తాలతో పని లేదు. ఓట్స్, బ్రోకలీ కొనవలసిన అవసరం లేదు. మన ఊళ్ళో, మన పెరట్లో దొరికే కూరగాయలు, ఆకుకూరలు చాలు. వాటికి చిరుధాన్యాలు, పప్పు దినుసులు జోడిస్తే సరిపోతుంది. కోడిగుడ్డు ఉంటే చాలా మంచిది. తరచూ చేపల్లాంటి ఆహారాన్ని తీసుకుంటే ప్రోటీన్ లోపం తగ్గుతుంది. ప్రోటీన్లు, ఫైబర్, జింక్, విటమిన్ ఏ వంటివి క్లోమగ్రంథి ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే పిల్లలకు ఆహారం విషయంలో అర్థం లేని అపోహలను దూరం పెట్టాలి. కొందరు పిల్లలు అసలు కూరగాయలు ముట్టుకోరు. బలవంతంగా వడ్డించినా అలాగే వదిలేస్తారు. పసితనం నుంచే అమ్మలు ఆ వ్యతిరేకతను పోగొట్టాలి. ప్రకృతి ప్రసాదించిన ప్రతి రుచిని ఆస్వాదించేలా చూడాలి. బయటి తిండి విషయంలో కొంత కఠినంగానే ఉండాలి. ఆరోగ్యానికి పోషకాహారం ఎంత అవసరమో పరిశుభ్రత కూడా అంతే అవసరం. ఎంత బలవర్ధక పదార్థాలను తీసుకున్నా వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అవి విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంది. ఆహారంలోని పోషకాలు వృధాగా పోకుండా వంట వార్పులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వంటిల్లు, పాత్రలు, దినుసులు శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రతతో వచ్చే అంటువ్యాధులు, డయేరియా వంటి సమస్యలు పిల్లల్ని బలహీనపరుస్తాయి. పిల్లలకు శరీర వ్యవస్థ గురించి అర్థమయ్యేలా చెప్పాలి. పాఠ్యపుస్తకాల్లోని పదజాలాలను ఓ పట్టాన అర్థం కావు. దీంతో వాళ్ళలో ఆరోగ్య స్పృహ అంతగా ఉండదు. తమలోని అనారోగ్య లక్షణాలను అర్థం చేసుకోలేరు. నొప్పిని, అసౌకర్యాన్ని మౌనంగా భరిస్తున్నారే కానీ వాటిని కొందరు పిల్లలు పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం లేదు. నిజానికి పోషక విలువల లోపం ఏమంత పెద్ద సమస్య కాదు. టైప్ 5 మధుమేహానికి దారితీసేంత ఇబ్బందికరమైంది కాదు. కాకపోతే వెంటనే దాన్ని సరిదిద్దుకోవాలి. తొలి దశలోనే వైద్యుల్ని సంప్రదించాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టైప్ 5 ఉన్నప్పుడు మిగతా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకే రకమైన ఆహారం తీసుకునేవారిలో ఒకే రకమైన జబ్బులకు గురయ్యే అవకాశం ఎక్కువ. టైప్ 5 వ్యాధి నిర్ధారణలో అనేక సవాళ్లు ఉన్నాయి. చాలా సందర్భాలలో వైద్యులు ఆ లక్షణాల్ని టైప్ 1గా పొరబడి చికిత్స ప్రారంభిస్తున్నారు. క్షయవ్యాధిగా అపోహపడి ఇంకేవో మందులు సిఫారసు చేస్తున్నారు. దీంతో ఆ పిల్లలు మరిన్ని సమస్యల్లో చిక్కుకుంటున్నారు. టైప్ 5ను వేగంగా, నేరుగా నిర్ధారించే సాంకేతికత అందుబాటులో లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. సందర్భాన్ని బట్టి HbA1c, ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్, ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్, మూత్ర పరీక్షలు చేయిస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్ సాయంతో క్లోమగ్రంథి పనితీరును మదింపు చేస్తారు. C-పెప్టైడ్ టెస్టుతో ఇన్సులిన్ ఉత్పత్తిని బేరీజు వేస్తారు. GAD యాంటీబాడీ టెస్ట్ టైప్ 1 మధుమేహం ఆనవాళ్లను కనిపెడుతుంది. ఖచ్చితమైన రోగ నిర్ధారణ జరిగిన
సరైన చికిత్స అందకపోతే ప్రయోజనం ఉండదు. ప్రామాణికమైన ఇన్సులిన్ చికిత్స చాలా మందికి సురక్షితం కాకపోవచ్చు. కొద్దిపాటి మోతాదులో ఇన్సులిన్ మాత్రలు కలగలిపి ఇవ్వడం వల్ల రోగిలో గణనీయమైన మార్పు కనబడుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా కండరాలు బలపడేలా, ఎముకల దృఢత్వాన్ని సాధించేలా, అడుగంటిన పోషక విలువలు మళ్లీ సమకూరేలా ఆహార విధానంలో మార్పులను సూచిస్తారు. తగిన మోతాదులో ప్రోటీన్లు, ఇతర పోషకాలు అందిస్తారు. 50% కేసుల్లో ఔషధాలతో పరిస్థితిని నియంత్రించడం సాధ్యమే. టైఫాయిడ్ చికిత్స విషయంలో మార్గదర్శకాలను తయారు చేసే పనిలో ఉన్న నిపుణుల బృందం మరింతగా దీనిపై కృషి చేస్తోంది. ఇది మన సమస్య, మన పిల్లల భవిష్యత్తు. రేపటి తరాలకు మనం పంచభక్ష్యాలు వడ్డించకపోయినా పరిపూర్ణమైన పోషకాలను అందించవలసి ఉందని మనకిది మరోసారి గుర్తు చేస్తోంది. ఈరోజు మనం టైఫాయిడ్ నివారణకు ఏం చేయాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.